ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని మూడో పాఠం సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం ఉత్పత్తి, ఉపాధి. ఇందులో 36 నుంచి 39 పేజీ వరకు. దీనితో ఎక్కడ అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది వ్యవసాయంలో. ముందు పాటు చూడండి. దీనితో ఎక్కడ అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుందంటే వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఏది ప్రభావితం కాదు ఉత్పత్తి. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఏది ప్రభావితం కాదంటే ఉత్పత్తి ప్రభావితం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ రంగంలో కార్మికులు అల్ప ఉపాధిని కలిగి ఉన్నారు వ్యవసాయ రంగంలో. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ రంగంలో కార్మికులు అల్ప ఉపాధిని కలిగి ఉన్నారంటే వ్యవసాయ రంగంలో కార్మికులు. ఉదాహరణకు గాయత్రి అనే చిన్న రైతుని తీసుకుందాం. ఆమెకు 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. ఆమె జొన్న, కందులు వంటి పంటలు పండిస్తుంది. కుటుంబంలోని 5 సభ్యులు సంవత్సరం అంతా అందులోనే పనిచేస్తారు. కారణం, వాళ్లకు చేయటానికి వేరే పని లేదు. వారి శ్రమ విభజింపబడుతుంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికి పూర్తి పని లేదు. ఇదే అల్ప ఉపాధి. వాళ్లకు పని చేయడానికి అంటే వారి శ్రమ విభజించబడుతుంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికి పూర్తి పని లేదు. ఎవరికి పూర్తి పని లేదనే దాన్ని మనం ఏమంటామంటే అల్ప ఉపాధి అని అంటాం. అంటే అందరూ పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎవరికి తమ పూర్తి దేనికి తగినట్టుగా పని ఉండటం లేదంటే సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండటం లేదు. అంటే అందరూ పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎవరికి తమ పూర్తి దేనికి తగ్గట్టుగా పని ఉండటం లేదంటే సామర్థ్యానికి తగ్గట్టుగా పని ఉండటం లేదు. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది, కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికి కనబడదు. అందుకే దీనిని ఏ నిరుద్యోగం అని కూడా అంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది, కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికి కనబడదు. అందుకే దీనిని ఏ నిరుద్యోగం అని కూడా అంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అని కూడా అంటారు. ఒక భూస్వామి ఈ కుటుంబంలో ఒకరిద్దరిని తన భూమిలో పని చేయడానికి పెట్టుకున్నాడని అనుకుందాం. దీనివల్ల గాయత్రి కుటుంబానికి కూలి ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. వాళ్ళకున్న తక్కువ భూమిలో 5-6 పని చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇద్దరు వేరే పనికి వెళ్ళటం వల్ల ఏమి దెబ్బతిన్నదంటే ఉత్పత్తి దెబ్బతినదు. ఒక భూస్వామి ఈ కుటుంబంలో ఒకరిద్దరిని తన భూమిలో పనిచేయడానికి పెట్టుకున్నాడని అనుకుందాం. దీనివల్ల గాయత్రి కుటుంబానికి కూలి ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. వాళ్ళకున్న తక్కువ భూమిలో 5-6 పని చేయవలసి అవసరం లేదు. కాబట్టి ఇద్దరు వేరే పనికి వెళ్ళటం వల్ల ఏమి దెబ్బతిన్నదు అంటే ఉత్పత్తి అనేది దెబ్బతినదు. పై ఉదాహరణలో ఇద్దరు పరిశ్రమలో పనిచేయడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు. దీనివల్ల కూడా ఏ ఉత్పత్తి తగ్గకుండా గాయత్రి కుటుంబం అదనపు ఆదాయం పొందవచ్చు అంటే వ్యవసాయ ఉత్పత్తి. పై ఉదాహరణలో ఇద్దరు పరిశ్రమలో పనిచేయడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు. దీనివల్ల కూడా ఏ ఉత్పత్తి తగ్గకుండా గాయత్రి కుటుంబం అదనపు ఆదాయం పొందవచ్చు అంటే వ్యవసాయ ఉత్పత్తి. భారతదేశంలో గాయత్రి లాంటి రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయ రంగం నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాలు పనిచేసినప్పటికీ ఏ ఉత్పత్తి తగ్గదంటే వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గదు. భారతదేశంలో గాయత్రి లాంటి రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయ రంగం నుండి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాలు పనిచేసినప్పటికీ ఏ ఉత్పత్తి తగ్గదంటే వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గదు. ఇతర పని చేపట్టే సభ్యుల ద్వారా దేని మొత్తం ఆదాయం పెరుగుతుందంటే కుటుంబం మొత్తం ఆదాయం. ఇతర పని చేపట్టే సభ్యుల ద్వారా దేని మొత్తం ఆదాయం పెరుగుతుందంటే కుటుంబం ఆదాయం పెరుగుతుంది. ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాలకు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాలు ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుకునే వాళ్ళు వేలాదిగా ఉన్నారంటే సేవా రంగంలో. ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాలకు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుకునే వాళ్ళు వేలాదిగా ఉన్నారంటే సేవా రంగంలో. వీళ్ళు రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయటం వంటి పనులు చేస్తారు. వీళ్ళలో చాలామందికి ప్రతిరోజు పని దొరకదు. అదేవిధంగా ఏ రంగంలో బజారులో బల్ల మీద సరుకులు అమ్ముకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళు రోజంతా కష్టపడిన సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. దీని కంటే మంచి అవకాశాలు లేనందువల్ల వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. సేవా రంగంలో వీళ్ళు రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తారు. వీళ్ళు చాలామందికి ప్రతిరోజు పని దొరకదు. అదేవిధంగా ఏ రంగంలో అంటే సేవా రంగంలో బజారులో బల్ల మీద సరుకులు అమ్ముకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. వీళ్ళు రోజంతా కష్టపడిన సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. దీనికంటే మంచి అవకాశాలు లేనందున వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. గ్రాఫ్ 3 3 రంగాల ఉపాధి వాటా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. 1972-73లో ఉపాధి వాటా వ్యవసాయంలో 74%, సేవల్లో 15%, పరిశ్రమలో 11%. టోటల్గా 100%. 100 మందిలో 74 మంది వ్యవసాయంలో ఉన్నారు, పరిశ్రమలో 11 మంది ఉన్నారు, సేవల్లో 15 మంది ఉన్నారు. 15 మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే 2009-10 అయ్యేసరికి వ్యవసాయంలో 74 మంది 53 మందికి పడిపోయారు ఉపాధి. అలాగే పరిశ్రమలు 11 నుంచి 22కి పెరిగింది, సేవలు 15 నుంచి 25కి పెరిగాయి. 1972-73లో ఉపాధి కంటే 2009-10 ఉపాధిలో డిఫరెన్స్ చూడండి. 1972-73లో వ్యవసాయంలో ఉపాధి పొందేవారు 100కి 74 మంది. ఇక్కడ 9-10కి వచ్చేసరికి 100లో 53 మంది అంటే తగ్గారు. అలాగే పరిశ్రమలో 100కి 11 మంది మాత్రం ఉపాధి పొందేవారు, పరిశ్రమలకు వచ్చేసరికి 22 మంది ఉపాధి పొందారు. అలాగే సేవలకు వచ్చారు 15 మంది మాత్రం ఉపాధి పొందేవారు. ఇక్కడ 2009-10 వచ్చేసరికి 25 మందికి పెరిగారు. 3 రంగాల స్థూల దేశీయోత్పత్తి వాటా. వివిధ రంగాల స్థూల దేశీయోత్పత్తి వాటా
ఇక్కడ చూద్దాం. 1972-73లో రూ. 100 రూ. 43 వ్యవసాయం నుండి వచ్చేది. పరిశ్రమ నుంచి రూ. 22 వచ్చేది. సేవల నుంచి రూ. 35 వచ్చేది. మొత్తం 43% మంది 100లో రూ. 43 వ్యవసాయం నుండి వచ్చేది. పరిశ్రమ నుంచి రూ. 22 వచ్చేది. సేవల నుంచి రూ. 35 వచ్చేది. 1972-73లో 2009-10లో స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం నుంచి 17% అంటే 100 నుంచి రూ. 17 వస్తుంది. పరిశ్రమ నుంచి రూ. 26 వస్తుంది. సేవల నుంచి రూ. 57 వస్తుంది. సరే, వ్యవసాయం నుంచి 43దేమో రూ. 17 పడిపోయింది. పరిశ్రమలు 22 26కి పెరిగింది, రూ. 26 పెరిగింది. సేవలదేమో 35 57కి పెరిగింది. ఇది జీడిపి వాటా. ఈ పైన బట్టి కింద కూడా ఉంటాయి. ఉపాధి 72-73లో వ్యవసాయంలో 74, పరిశ్రమలో 11, సేవల్లో 15. 2009-10 వచ్చేసరికి 53, 22, 25. అలాగే స్థూల దేశీయోత్పత్తి వాటా 1972-73లో 43, 22, 35, 17, 26, 57 పైనుండివే కిందనే రాసుకున్నాం. సేవారంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగటం లేదు. భారతదేశంలో ఏ రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారో ఒకవైపున బాగా చదువుకున్న నైపుణ్యాలను వ్యక్తులకు ఉపాధి ఇచ్చే కొద్దిపాటి సేవలు కూడా ఉన్నాయి. ఇంకోవైపున చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతి కష్టం మీద సాగుతుంది. అయినా మరో దారి లేక ఈ సేవల్లో కొనసాగుతున్నారు. సేవారంగంలో భారతదేశంలో ఏ రంగంలో, సేవా రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. ఒకవైపున బాగా చదువుతున్న నైపుణ్యాలను వ్యక్తులకు ఉపాధి ఇచ్చి కొద్దిపాటి సేవలు ఉన్నాయి. ఇంకా వైపున చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతి కష్టమే సాగుతుంది. అయినా మరో దారి లేక ఈ సేవల్లో కొనసాగుతున్నారు వీళ్ళు. అంటే ఏ రంగంలో ఒక భాగానికి మాత్రం ప్రాధాన్యత పెరుగుతుంది అంటే సేవా రంగంలో ఒక భాగానికి మాత్రం ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే ఏ రంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతుంది అంటే సేవా రంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతుంది. భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి ఎలాగుందో చూద్దాం. భారతదేశంతో స్థూల దేశీయోత్పత్తి విభిన్న రంగాలు ఎలా దోహదం చేస్తున్నాయి, ఈ 3 రంగాలు దేని ప్రాముఖ్యత ఎంత ఉందో చూసాం. వీటిలో చోటు చేసుకుంటున్న మార్పులు విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఉత్పత్తి ఉపాధుల్లో చోటు చేసుకున్న మార్పులు విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది పైనున్నవన్నీ ఉత్పత్తి ఉపాధులు, ఉపాధి ఎంత పెరిగింది, ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది అనేది దానిని విశ్లేషించడానికి పైనున్నవన్నీ ఉపయోగపడతాయి. అలాగే మన దేశంలో ఏ తీరులో చెప్పుకోదగినంత మార్పు జరగడం లేదంటే ఉపాధిలో చెప్పుకోదగినంత మార్పు జరగడం లేదు. దీనిని పరిశీలించడానికి ఉపాధికి సంబంధించిన మరిక వర్గీకరణ చూద్దాం. కింద చర్చించిన వర్గీకరణ ఉపాధికి సంబంధించిన పని పరిస్థితులను, సమస్యలను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఇప్పుడు ఉపాధి గురించి పూర్తిగా చూస్తాను. నరసింహ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తాడు. అతని పని వేళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి అతడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. ప్రతి నెల చివరిలో అతనికి క్రమం తప్పకుండా జీతం లభిస్తుంది. ఇది నేరుగా అతని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. జీతం కాకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం అతనికి భవిష్యత్ నిధి PF లభిస్తుంది. వైద్య ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. నరసింహ ఆదివారం నాడు కార్యాలయానికి వెళ్ళడు. ఇది అతని వేతనంతో కూడిన సెలవు. అతడు పనిలో చేరినప్పుడు పని షరతులు, నిబంధనలు పేర్కొంటూ అతనికి నియామక పత్రం ఇస్తారు. ఇది నరసింహ గురించి. తర్వాత రాజేశ్వరి తీసుకుందాం. రాజేశ్వరి భవన నిర్మాణ కార్మికురాలు పనిచేస్తుంది. ఆమె ఉదయం 7 గంటల పనికి వెళ్ళి రాత్రి 7 గంటలకు తిరిగి వస్తుంది. 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశానికి ఆమె రోజు బస్సులో వెళ్ళి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య భోజన విరామం లభిస్తుంది. ఆమెకు నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. పని లేని మిగిలిన రోజులు ఆమెకు కూలీ రాదు. ఆమెకు రోజు కూలీగా 150 లభిస్తాయి. సాధారణంగా సాయంత్రం ఆమెకు రోజు కూలీ లభిస్తుంది. ఒకే చోట 3-4 రోజులు పని చేస్తే ఆ పని అయిన తర్వాత మొత్తం కూలీ లభిస్తుంది. ఫిబ్రవరి, జూన్ నెలలో ఎక్కువ పని దొరుకుతుంది. జూలై నుంచి జనవరి వరకు అంతగా పని ఉండదు. స్థానిక స్వయం సహాయక బృందంలో రాజేశ్వరి సభ్యురాలు. పని సమయంలో పెద్ద ప్రమాదం సంభవించిన చనిపోయిన ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లిస్తుంది. అయితే చిన్న చిన్న ప్రమాదాలకు ఎటువంటి నష్టపరిహారం ఉండదు. ఒక మేస్త్రి కింద పనిచేసే బృందంలో ఆమె సభ్యురాలు. ప్రతి మేస్త్రి కింద 6 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం. ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉదాహరణగా నరసింహ, రాజేశ్వరిని పేర్కోవచ్చు అంటే నరసింహ అనేది వ్యవస్థీకృత రంగం, రాజేశ్వరి అనేది అవ్యవస్థీకృత రంగాల్లో చెప్పవచ్చు. తర్వాత వాళ్ళ పని పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు గమనించారంటే వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు గుర్తించడం ద్వారా దేశంలో అత్యధిక శాతం కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది కార్మికులు అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తుంటే కేవలం ఎంతమంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో 92% అయితే వ్యవస్థీకృత రంగంలో 8%. అంటే 100కు 92 మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. మిగిలిన 8 మంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాన్ని ఏ రంగంగా వ్యవహరిస్తారంటే వ్యవస్థీకృత రంగంగా. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా ఉండే పరిస్థితులు లేదా వ్యాపారాలను ఏ రంగంగా వ్యవహరిస్తారంటే వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి దేని వద్ద నమోదు చేసుకుని ఉంటాయి కాబట్టి కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిలో
ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలు ఇవి అనుసరిస్తాయి. ప్రభుత్వం ఇవి దేని వద్ద నమోదు చేసుకుంటే అండి, ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంటే నియమ నియమాలు, సంస్థల చట్టం వంటి వాటిలో ప్రభుత్వ నిబంధనలు ఇవన్నీ అనుసరిస్తాయి. ఏటి వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండటం వల్ల కూడా వీటిని ఏ రంగం అని కూడా అంటారంటే వ్యవస్థీకృత రంగం అంటారు. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండటం వల్ల కూడా వీటిని ఏ రంగం అంటారంటే వ్యవస్థీకృత రంగం అంటారు. ఏ రంగంలోని కార్మికులు ఉద్యోగ భద్రత ఉంటుందంటే వ్యవస్థీకృత రంగంలో. ఏ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందంటే వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎక్కడ వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. అంతేకాకుండా జీతంతో కూడిన సెలవుల్లో వేతనం, భవిష్యత్తు నిధి వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి వ్యవస్థీకృత రంగంలో. ఎక్కడ వాళ్ళంటే వ్యవస్థీకృత రంగంలోని వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. అంతేకాకుండా జీతంతో కూడిన సెలవుల్లో వేతనం, భవిష్యత్తు నిధి వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు వైద్య ప్రయోజనాలు కూడా అందించాలి. చట్టం ప్రకారం యజమానులు భద్రతతో కూడిన పని వాతావరణం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నారంటే వ్యవస్థీకృత రంగంలో. వాళ్ళకు వైద్య ప్రయోజనాలు కూడా అందించాలి. చట్టం ప్రకారం యజమానులు భద్రతతో కూడిన పని వాతావరణం, త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థలలో పనిచేసే వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నారంటే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ఎవరి నియంత్రణలో ఉండవంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ఎవరి నియంత్రణలో ఉండవంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. ఎక్కడ నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించేలా చూసేవాళ్ళు ఉండరు. ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా తక్కువ, ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యమైనప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవంటే అవ్యవస్థీకృత రంగంలో. ఎక్కడ అంటే అవ్యవస్థీకృత రంగంలో నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించేలా చూసేవాళ్ళు కూడా ఉండరు. ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యం ఉన్నప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు అవ్యవస్థీకృత రంగంలో. ఇందులో ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులు మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెట్ పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ మానసిక స్థాయిపై చాలా ఆధారపడి ఉంటుందంటే అవ్యవస్థీకృత రంగంలో. ఇందులో అంటే అవ్యవస్థీకృత రంగంలో ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులు మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెట్ పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ మానసిక స్థాయిపై చాలా ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.